ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయింది సార్ అసలు ఘోరంగా. సో వాటి వల్ల మనకి యూజెస్ ఏంటివి, లాసెస్ ఏంటివి సార్ అసలు? మంచి క్వశ్చన్ ఇది. సో అందువల్లే టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక సర్వే చెప్తుందన్నమాట. సో దీంట్లో సందర్భంగానే మనం ప్రమోట్ చేసేటువంటి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ 21st సెంచరీలో ప్రతి పిల్లవాడికి ఫండమెంటల్గా కావాల్సినటువంటి ఏమిటి అంటే, నా దగ్గర ఈ డిగ్రీ ఉంది, పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ తీసుకున్నాను, నన్ను ఇంకెవ్వరూ ఆపలేరు, నాకు ఈ జాబ్ వచ్చేస్తుంది, తర్వాత ఇలా చేసేస్తాను అలా చేసేస్తానంటే ఏమీ గ్యారంటీ ఉండదు. నేను బాగా ప్రమోట్ చేస్తున్నది జనరల్గా నేను అక్రాస్ ఇండియా నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఇన్నో మెంటర్షిప్ అని ఒక సెషన్ అనమాట. ఒక రెవల్యూషన్ అయితే సెషన్ ఏమిటంటే పిల్లల్లో ఆ ఇన్నోవేటిజం పెంపొందించాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయింది సార్ అసలు ఘోరంగా. సో వాటి వల్ల మనకి యూజెస్ ఏంటివి, లాసెస్ ఏంటివి సార్ అసలు? మంచి క్వశ్చన్ ఇది. సో అందువల్లే టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక సర్వే చెప్తుందన్నమాట. ఎవ్రీ స్కిల్ కెన్ బి రెడెండెంట్ విత్ ఇన్ 3.5 to 5 years. అంటే ఏ కొత్త నైపుణ్యం అయినా సరే 3.5 నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో అది పాతదైపోతుంది. అంటే దాని మీద అప్డేట్ వచ్చేస్తుంది. దానితో పాటే ఉంటే మనం ఛాన్సెస్ని మిస్ అయిపోతాము అనేటువంటిది దాని యొక్క సారాంశం. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏమిటి, ఎట్లా మార్పు వచ్చింది, ఇదివరకు వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఏమిటి, ఇప్పుడు దాని అప్డేట్ ఎట్లా మారిపోయింది. పరిణితికి మించి మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవ్రీ డే అప్పుడే మనం ఈ రేస్లో నిలబడగలుగుతాము. నేను బాగా ప్రమోట్ చేస్తున్నది జనరల్గా నేను అక్రాస్ ఇండియా నేను వర్క్ చేస్తుంటాను. ఇన్నో మెంటర్షిప్ అని ఒక సెషన్ అనమాట. ఒక రెవల్యూషన్ అయితే సెషన్ ఏమిటంటే పిల్లల్లో ఆ ఇన్నోవేటిజం పెంపొందించాలి. ఆ ఇన్నోవేటిజం పెంపొందించాలి అంటే కావలసినటువంటి స్కిల్స్ ఏముండాలి, వాళ్ళు రోజు క్లాసులో ఉండేటప్పుడు ఏ విధమైన ఆలోచన చేయాలి, వాళ్ళు చదువుకునేటప్పుడు సొంతంగా చదువుకునేటప్పుడు ఎలాంటి ఆలోచన చేయాలి, చదువు నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని అప్లై చేయటంలో ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలి, లేదా వాళ్ళ యొక్క పీర్ గ్రూప్తో ఉండేటప్పుడు ఆడుకునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఎటువంటి సామర్థ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆ అవేర్నెస్ తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీంట్లో సందర్భంగానే మనం ప్రమోట్ చేసేటువంటి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ 21st సెంచరీలో ప్రతి పిల్లవాడికి ఫండమెంటల్గా కావాల్సినటువంటి ఏమిటి అంటే, మొట్టమొదటిది సెల్ఫ్ లెర్నింగ్. స్వతహాగా నేను ఇందాకనే చెప్పాను, స్కిల్స్ అనేటువంటివి మారిపోతూ ఉన్నాయి. నా దగ్గర ఈ డిగ్రీ ఉంది, పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ తీసుకున్నాను, నన్ను ఇంకెవ్వరూ ఆపలేరు, నాకు ఈ జాబ్ వచ్చేస్తుంది, తర్వాత ఇలా చేసేస్తాను అలా చేసేస్తానంటే ఏమీ గ్యారంటీ ఉండదు. అందుకని సెల్ఫ్ లెర్నింగ్ అంటే కొత్త టెక్నాలజీని వాళ్ళ యొక్క రంగంలో నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉంటేనే వాళ్ళు ఎప్పటికీ అదే ఆనందంతో ఉండగలుగుతారు. లేకపోతే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత లిమిటెడ్ ఆపర్చునిటీస్తో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ 21st సెంచరీ. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే గ్రోత్ మైండ్ సెట్ అంటాం. ఏంటి గ్రోత్ మైండ్ సెట్ అంటే, ఈ రోజున నాకు దీని గురించి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరా గురించి నాకేమీ తెలియదు, ఎలా ఆపరేట్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఫ్రేమ్స్ ఎట్లా ఉంటాయి, సో ఎట్లా షూట్ చేయాలనేది నాకు తెలియదు, రైట్? సో కానీ నేను ఒక 2 days 1 week నేను నేర్చుకోగలిగితే నాకు తెలుస్తుంది, నేను కూడా షూట్ చేయగలను అనేటువంటి ఆ షిఫ్ట్ మైండ్లో ఆ షిఫ్ట్. సో అది రోజువారీ వాళ్ళు చదువుకునే విధానాన్ని బట్టి మనం చాలా పెంపొందించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందంటే, ఈ రోజున ఉన్నటువంటి పెద్ద అడ్డంకి ఏమిటంటే, నీకు ఇది వచ్చా అంటే అందరూ ఏం చూస్తారు, హైయెస్ట్ పాయింటే చూస్తారు. నీకు కొంత వచ్చు అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి సొసైటీలో లేదు. నీకు ఎన్ని మార్క్స్ వచ్చు అంటే 70 మార్క్స్ వచ్చి, అవునా నీకు 70 మార్క్స్ వస్తాయి అంటారు కదా, 99 వచ్చినాయి అంటే 99 వచ్చినాయా అంటారు. అలా మారిపోయింది కదా. సో కాబట్టి ఇక్కడ ఈ గ్రోత్ మైండ్ సెట్ లేకపోతే ఏమిటంటే, ఈ ప్రపంచం ఏం చేస్తుంది అంటే నీకేమీ రాదు అని ముద్రేస్తుంది. ఎప్పుడైతే గ్రోత్ మైండ్ సెట్ ఉందో, నేను ఎక్కడ వరకు నేర్చుకున్నాను, నేను ఇంకొంచెం ఎంత ప్రయాణించాలి, ఈ స్థాయికి రావాలంటే నేను తెలుసుకోవాల్సినటువంటి నైపుణ్యత ఏమిటి అనేటువంటి ఆ మైండ్ సెట్, అది ఎక్కడి నుంచో రాదు, బయట నుంచి వస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ చెప్పినానన్నా, మోటివేషనల్ స్పీకర్ చెప్పిన ఏమవుతుంది, ఆ క్షణం ఉంటుంది, ఆ క్షణం మాత్రమే ఉంటుంది. కానీ మనం చేసే ప్రయాణం ఎప్పుడు మనతో పాటే మన ప్రయాణం చేయాలి. ఆ లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ బయటకు వచ్చింది అంటే మనల్ని ఎవరు ఆపలేరు. దీన్నే దట్స్ వాట్ వీఆర్ ప్రమోటింగ్. ఫస్ట్ది సెల్ఫ్ లెర్నింగ్, రెండోది గ్రోత్ మైండ్ సెట్. ఇప్పుడు ఒక్కసారి మనం అవుట్ సైడ్ చూస్తే
ప్రతి స్కూల్స్లో పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో ఏమవుతుంది అంటే పిల్లల్ని వాడు చదువుకోవాలి కాబట్టి చదవరు ఎక్కువ మంది 90% వీళ్ళ తోస్తే చదువుతారు. అవును సార్. అక్కడ ఏం జరుగుతుందంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది కిల్ అయిపోతుంది. కానీ అవుట్ సైడ్ వరల్డ్ చాలా డిమాండ్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. అంటే పిల్లవాడు ఈ రోజున నాకు టీచర్ హోంవర్క్ ఇవ్వలేదు కాబట్టి నాకేం వర్క్ లేదు అన్నాడు అంటే దే ఆర్ మిస్సింగ్ సెల్ఫ్ లెర్నింగ్. ఎస్ సార్. సో అట్లాగే ఆ గ్రోత్ మైండ్ సెట్ అమ్మ నాకు ఈరోజు రాదు నాన్న రాదమ్మా ఇది లేదు నేను నెక్స్ట్ వీక్ ఇది చదువుతాను నేను నేర్చేసుకుంటానని చెప్తున్నారు అంటే యువర్ చైల్డ్ ఈజ్ ఆన్ కంప్లీట్లీ రైట్ ట్రాక్. ఓకే సార్. సో ఇది 21st సెంచురీకి ఫండమెంటల్గా కావాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. అగైన్ నేను రీట్రేట్ చేస్తున్న సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్.